వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ కా ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని మాట్లాడిన కేటీఆర్. వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నెపల్లి చౌరస్తా దగ్గర అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి ఆ తర్వాత ప్రసంగం మొదలుపెట్టారు. పోడూరు మండలంలోని శ్రీ దామగుండం అటవీ ప్రాంతంలోని భూమి 2900 ఎకరాలు నావీ రాడార్కు అప్పగించారు. ఒక పక్క మూసీ ప్రక్షాళన చేస్తా అంటూ మూసీ పెట్టిన చోట కొన్ని లక్షల చెట్లను కొట్టేస్తున్నారు అని అన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చుడు పక్క 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి రావటం పక్క. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా తెలుసు. అందుకే అందరూ అందిన కాడికి అని స్కీమ్ పెట్టుకుని దోచుకుంటున్నారు అని అన్నారు. ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే కె మహేష్ రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, 10 ఏళ్లు మరి ఆనాడు మన నెత్తి మీద మన మెడ మీద కత్తి పెట్టిండు నరేంద్ర మోడీ. మీ దగ్గర దామగుండంలో ఒక నేవీ రేడార్ స్టేషన్ కడతాం, మరి మాకు 2000 ఎకరాలు ఇయ్యాలే వెంటనే అంటే కూడా మనం ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే? ఒకటి, వాళ్ళు చేసే పని మంచి పని కాదు. 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నాడు. 12 లక్షలు. అది ఎక్కడ? మీ వికారాబాద్ అడవులలో. ఎక్కడనైతే చెట్లుంటేనే ఆ చెట్ల గాలితోనే ఇక్కడ ఈ గాలి మంచిదని చెప్పి ఇక్కడికి మరి టీబీ విశ్వవిద్యాలయం కూడా, టీబీ వైద్యాలయం కూడా ఇక్కడ పెట్టినరో, అట్లాంటి వికారాబాద్ లో 12 లక్షల చెట్లు కొట్టేస్తామంటే కేసీఆర్ గారు ఒప్పుకోలే. నేను ఇయ్యా అన్నాడు, ఇయ్యలే. కానీ ఈరోజు దామగుండం రాడార్ కేంద్రం కోసం కేంద్రం ఒక మాట అడగంగానే బడే బాయ్ ఏక్ బాత్ బోల్ దియే తో छोटे भाई मान गए, दे दिए देने के बाद क्या हुआ? अभी ఒక్క మాట అనగానే రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం. ఎందుకు భయం? మీకు ఎరికే. ఏమైనా గట్టిగా అంటే ఆయన తీసుకుపోయి లోపలేస్తాడు, బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అని భయం ఆయనకు. ఆయన భయం ఆయన పుసుకున్న మొత్తం 2000 ఎకరాలు అప్పజెప్పి 2900 ఎకరాలు అలా లక్షల చెట్లు కొట్టేస్తున్నారు. ఇక్కడి పర్యావరణ ప్రేమికులు, ఇక్కడ ఉండే స్థానిక నాయకులు మరి వాళ్ళంతా కూడా కొట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, అయ్యా ఇది మంచి పని కాదు, భవిష్యత్ తరాలకు నష్టమవుతుందంటే వినిపించుకుంటోడు లేడు. మూసీ ప్రక్షాళన చేస్తాడట, మూసీని బాగు చేస్తా అంటోడు. మూసీ పుట్టిన కాడ, మూసీ జన్మస్థలంలో 12 లక్షల చెట్లు కొట్టేస్తాడు ఎవడన్నా తెలివి ఉన్నోడు? భవిష్యత్ తరాల మీద ఆలోచన ఉన్నోడు చేసే పనైనా ఆలోచించండి. నది పుట్టిన కాడ మూసీని ఇక్కడ సంపేసి కిందికి పోయి సుందరీకరిస్తా అంటే అది కమిషన్ల కోసం మాత్రమే అన్న విషయం మనకు తెలియదా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇందులో పాపం ఒక్క కాంగ్రెస్దే కాదు, బీజేపీది కూడా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ మూసీకి ఉరివేసే ప్రయత్నం, మీ వికారాబాద్ అడవులకు ఉరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా మీ స్పీకర్ గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మొన్న చెప్తున్నాడు, ఎక్కడో ఏదో ఊళ్ళో నేను చూసిన వికారాబాద్ లో, ఏం చెప్తున్నాడు? కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయిండు, అందుకే మాకు నడపొస్తలేదు. విన్నారా మీరు కూడా? అది మొత్తం అప్పులు చేసిపోయినా మా కేసీఆర్ అని అబద్ధాలు చెప్తున్నాడు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న పెద్ద మనిషి గడ్డం ప్రసాద్ కుమార్ గారు. దయచేసి నేను స్పీకర్ గారిని వికారాబాద్ వేదికగా అడుగుతా ఉన్నా, స్పీకర్ గారు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మీ నోటి నుండి ఇట్లాంటి సత్యదూరమైన మాటలు, అసత్యాలు, అబద్ధాలు, అర్ధసత్యాలు మీ గౌరవాన్ని తగ్గిస్తాయి తప్ప పెంచాయి. ఎందుకంటున్నా ఈ మాట? మీరేమో శాసనసభలో స్పీకర్గా ఉన్నారు, నిండు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఆర్బీఐ లెక్కలు తీసుకొని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, కాగ్ దగ్గర లెక్కలు తీసుకొని, ఇట్లనే మీలాగనే అనుమానం వచ్చి ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన అడిగిండు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ అడిగిండు. అడిగితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా చెప్పిన మాట, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయినాడు డిసెంబర్ 3, 2023
తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు. సంవత్సరానికి 10 ఏళ్లకు 2,80,000 కోట్లు అంటే సంవత్సరానికి సగటున 28,000 కోట్ల అప్పు. కానీ స్పీకర్ గారు ఏం చెప్తున్నాడు? 8 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారు 9 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షలు అంటాడు. నోటికి ఎంతొస్తే ఎవరి మీద ఎక్కువ కేసులు అవుతాయో వాళ్ళే పెద్ద లీడర్లు అవుతారు. నేను ముందే చెప్తున్నా, భయపడితే నడవది. కానీ ఒకటి మాత్రం పక్కా, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యత, దానిలో భాగంగా నేను చెప్తా ఉన్నా, మళ్ళీ గవర్నమెంట్ వచ్చుడు పక్కా, అందులో ఏం అనుమానం అవసరం లేదు. 2028లో నవంబర్ డిసెంబర్లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం పక్కా, అందులో ఎవరికే అనుమానం అవసరం లేదు. రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, ప్రసాద్ అన్నకు కూడా తెలుసు. అందుకే అందిన కాడికి దోసుకో అనే స్కీమ్ పెట్టుకొని దోసుకుంటా ఉన్నారు. ఉన్నంతల్నే ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి, అధికారం ఉన్నప్పుడే దోసుకునే కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం పక్కా, ఇక్కడున్న పోలీస్ అధికారులకు నేను చెప్తా ఉన్నా, వికారాబాద్లో డ్యూటీ చేయండి, డ్యూటీ చేయండి, కానీ అతి చేయకండి. చేస్తే మాత్రం ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని, నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మిత్తితో సహా మీకు ఇచ్చే బాధ్యత నాది. మిత్తితో సహా తప్పకుండా ఇస్తామని చెప్తా ఉన్నా. దయచేసి అతి చేయకండి. రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రసాద్ అన్న చెప్పిండు కాబట్టి నేనేదో చేస్తా, నడవది. స్పీకర్ పదవి, ముఖ్యమంత్రి పదవి ఊస్టింగ్ అయితే ఈ పక్కా ప్రజలు తలుసుకుంటే 2 పదవులు కూడా ఊసిపోతాయి. జాగ్రత్త అని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.